ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్పెషల్ కేటగిరీ గురించి తెలుసుకోబోతున్నాం. అదే సెక్టర్ ఫండ్. ఇవి హై రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి, కానీ రిస్క్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా బిగినర్స్ కంటే వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఏ సెక్టర్ ఎలా పనిచేస్తాయి, వీటి రిటర్న్స్ హిస్టరీ ఏంటి, రిస్క్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. మరి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సెక్టర్ ఫండ్ అంటే ఏంటి? సెక్టర్ ఫండ్ అంటే ఒక పర్టికులర్ బిజినెస్ సెక్టర్ లేదా ఇండస్ట్రీలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్. ఎగ్జాంపుల్ ఫార్మా ఫండ్స్ అంటే మొత్తం ఫార్మా కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఐటీ ఫండ్స్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ లాంటి ఐటీ కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం. బ్యాంకింగ్ ఫండ్స్ అంటే బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిఎస్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. ఇవి థామెటిక్ ఫండ్స్ కాకుంటే ఒక స్పెషల్ సెక్టర్ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటాయి. సెక్టర్ ఫండ్ ఎలా పనిచేస్తాయి? ఇవి డైవర్సిఫికేషన్ తక్కువగా చేస్తాయి. అంటే కొన్ని కంపెనీస్ లేదా ఒకే ఇండస్ట్రీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. అందువల్ల రిటర్న్స్ ఎక్కువగా రావచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఫార్మా సెక్టర్ గ్రో అయితే ఫార్మా ఫండ్స్ గ్రో అవుతాయి. ఫార్మా ఫండ్స్ డౌన్ అయితే ఫార్మా రిటర్న్స్ కూడా డౌన్ అవుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది. సెక్టర్ ఫండ్ కోసం యావరేజ్ గా వచ్చే రిటర్న్స్ కోసం తెలుసుకుందాం. సెట్ అండ్ బుల్ రన్స్ లో ఐటీ ఫండ్స్ 20 to 30 CAGR రిటర్న్స్ వచ్చాయి. బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అయితే బ్యాంకింగ్ ఫండ్స్ 15 to 20% రిటర్న్స్ ఇచ్చాయి. కానీ మార్కెట్ డౌన్ ఫాల్ అయినప్పుడు ఈ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. ఆటో సెక్టర్ ఒక సందర్భంలో బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఒక సందర్భంలో డౌన్ ఫాల్ కూడా రావచ్చు. రిస్క్ విషయానికి వస్తే సెక్టర్ ఫండ్ లో కొన్నిసార్లు రిస్క్ కూడా ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. సెక్టర్ ఫండ్ లో రిస్క్ ఈ కింద విధంగా ఉంటుంది. నెంబర్ 1 కాన్సంట్రేషన్ రిస్క్ అంటే ఒక సెక్టర్ లో పెట్టుబడిలో డైవర్సిఫికేషన్ ఉండదు. నెంబర్ 2 పాలసీ రిస్క్ అంటే గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయితే ఇందులో ఎంటైర్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతాయి. నెంబర్ 3 వాలటిలిటీ రిస్క్ అంటే ఇందులో రిటర్న్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఒక ఫార్మా కంపెనీ FDA నుండి రిజెక్షన్ వచ్చింది అనుకుంటే ఆ తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ మొత్తం డౌన్ కావచ్చు. నెంబర్ 5 ఎవరు సెక్టర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అడ్వాన్స్ ఇన్వెస్టర్స్ మరియు ఆల్రెడీ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు, ఈ సెక్టర్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 10 to 20 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, హై రిస్క్ టాలరేట్ చేయగలిగేవారు, బిగినర్స్ కు ఇది సూట్ కావని చెప్పాలి, ఎందుకంటే ఇవి స్టేబుల్ రిటర్న్స్ ఇవ్వవు. నెంబర్ 6 ఎస్ఐపి వర్సెస్ లంసమ్. సెక్టర్ ఫండ్ లో ఎస్ఐపి కన్నా లంసమ్ బెటర్ అంటారు, ఎందుకంటే సెక్టర్ ఫండ్ పర్ఫార్మెన్స్ సడన్ గా మారిపోతుంది. ఎస్ఐపి సో అలొకేషన్ చేస్తుంది, కానీ ఈ ఫండ్ లో ఎస్ఐపి కంటే రిస్క్ యావరేజ్ అవుతాయి. నెంబర్ 7 టాక్సేషన్ విషయానికి వస్తే సెక్టర్ ఫండ్ అయితే ఈక్విటీ కేటగిరీకి వస్తాయి. ఫస్ట్ ఇయర్ లో రీడమ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20% పడుతుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని పిలిస్తే దీనిలో ఫస్ట్ 1 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ. 1 lakh నుండి 1 lakhకు మించిన అమౌంట్ ను 12.5% ట్యాక్స్ పడుతుంది. నెంబర్ 8 రియల్ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ టేక్ 2 సెక్టర్ ఫండ్స్ ఎగ్జాంపుల్. నిపాన్ ఇండియన్ ఫార్మా ఫండ్ లాస్ట్ 5 years లో CAGR అరౌండ్ 13 to 15% యావరేజ్ గా రిటర్న్స్ వచ్చాయి. ఐసిఐసి ప్రొడెన్షియల్ టెక్నాలజికల్ ఫండ్ అయితే టెక్ బూమ్ టైంలో 20% ప్లస్ CAGR యావరేజ్ రిటర్న్స్ ఇచ్చాయి, కానీ పాండమిక్ తర్వాత రిటర్న్ అన్స్టేబుల్ గా అయ్యాయి. ఇక్కడ విషయం ఏంటంటే రైట్ టైంలో ఎంటర్ తీసుకుని రైట్ టైంలో ఎగ్జిట్ అయితే మంచి లాభాలు ఉంటాయి. నెంబర్ 11 హౌ టు యూజ్ ద సెక్టర్ ఫండ్ ఇన్ పోర్ట్ఫోలియో. టోటల్ పోర్ట్ఫోలియోలో 10% to 50%కి మించకుండా సెక్టర్ ఫండ్ పెట్టుకోవాలి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్ లో బ్యాలెన్స్ చేయాలి. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. పానిక్ సేలింగ్ చేయకూడదు. ఇది వెల్త్ క్రియేషన్ కోసం కాదు, వెల్త్ బూస్ట్ చేయడానికి. సెక్టర్ ఫండ్ అనేది హై రిస్క్ హై రివార్డ్ కలిగి ఉంటాయి. మనకి సెక్టర్ ఫండ్ పై డీప్ నాలెడ్జ్ ఉంటే మంచి ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. బిగినర్స్ అయితే స్టే అవే. ఎస్ఐపి అండ్ టైమింగ్ స్మార్ట్ గా ప్లాన్ చేస్తే హై రిటర్న్స్ రావచ్చు. జాగ్రత్తగా అనలైజ్ చేసి అడ్వైజర్ సజెషన్ తీసుకుని స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్.